నిమిషం మేడం. ఓకే అండి. జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాలమ్మ ఆధ్వర్యంలో మన శైలజ మేడం గారి యొక్క అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం అండి ఆవిర్భవించిందండి. ఇది 2 సంవత్సరాల నుంచి చక్కగా జరుగుతుందండి. క్లాసులు తర్వాత ఈ జూమ్ సెషన్ జరుగుతుందండి పొద్దుట మధ్యాహ్నం కూడాను. అలాగే 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. ఎవరైతే ప్రతి ఊరికి రమ్మని ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళండి. ఆ ఊరు వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ జరుగుతుందండి. మరి తెల్లవారుజామున 3 గంటల నుంచండి 8 వరకు ధ్యానం అండి. తర్వాత సజ్జన సాంగత్యం, తర్వాత పిరమిడ్ మాస్టర్స్ కి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, తర్వాత పిరమిడ్ మాస్టర్స్ కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత స్త్రీతత్వం గురించి, అర్ధనారీశ్వర తత్వం గురించి మేడం గారండి, శైలజ మేడం గారు క్లుప్తంగా చాలా వివరంగా చెప్పడం జరుగుతుందండి. అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుందండి. 3 రోజులు కూడా 30 గంటల ధ్యానం జరుగుతుందండి. ధ్యానం, సజ్జన సాంగత్యం, గురువు సాంగత్యం, తర్వాత ఆటలు పాటలు, నృత్యం, తర్వాత ఈ ప్రాక్టికల్స్ కూడా ఉంటున్నాయి మేడం. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం వర్క్ షాప్ కి అందరూ ఆహ్వానితులేనండి. ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాట మర్చిపోయాను. ఈ నెల వచ్చే నెల అండి 8, 9, 10వ తేదీల్లో పుత్తూరులో జరుగుతుంది మేడం వర్క్షాప్. పత్రిజీ మహిళా చైతన్యం వర్క్షాప్ 3 రోజులు అక్కడ జరుగుతుంది మేడం. తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. సో సరే అండి, నేను ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అలాగే నా గురువులు బ్రహ్మశ్రీ తటవర్తి వీరరాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం కి, అలాగే ఈ పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ ఆర్గనైజర్ శైలజ మేడం కి, అలాగే జూమ్ లో పాల్గొన్న పోస్ట్ కి ఇంకా అందరి సభ్యులకి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, ధన్యవాదాలు అండి. సో నా పేరు పావని అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. సో ఇవాళ నేను చెప్పాలనుకుంటే టాపిక్ ఏంటంటే ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ధ్యానం గురించి ఎంతో మంది మాస్టర్స్ ఎన్నో క్లాసెస్ చెప్పేసి ఉంటారు. అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మనము పత్రికారి మార్గంలోకి వచ్చాము, ఈ ధ్యాన మార్గంలోకి. ఇది ఏంటంటే ఇది సామాన్యమైన మార్గం కాదు, ఇది చాలా గొప్ప మార్గం. ఇది యోగులు అనుసరించే మార్గం. మరి యోగులు అంటే ఎవరు అంటే సృష్టిలో అందరికన్నా గొప్పవారండి. ఇప్పుడు ఎప్పుడైతే ధ్యానం బాగా తీవ్రంగా చేస్తూ ఒక గొప్ప స్థాయికి చేరుకుంటారో వాళ్ళని యోగులు అంటారు. అయితే ఆ సాధన ఇంకా పరాకాష్ఠకి చేరినప్పుడు వారిని యోగీశ్వరులు అంటారు. సో మనం ఉదాహరణకి కృష్ణుడు ఒక గొప్ప యోగీశ్వరుడు అండి. అలాగే మరి భారతదేశంలో సనాతనంగా ఎంతో మంది యోగులు, యోగీశ్వరులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన భూమి మీదకి రావడం జరిగింది. ఒక బుద్ధుడు, ఒక ఆది శంకరాచార్యులు వారు, అలాగే ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, తర్వాత మరి యోగానంద పరమహంస, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, అలాగే మలయాళ స్వామి, షిరిడి సాయిబాబా, సత్సాయిబాబా, మెహర్ బాబా, యోగి వేమన, కబీరు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది గొప్పవాళ్ళు మరి మరి భారతదేశం మన భూమి మీదకి వచ్చారండి. మరి వీళ్ళందరూ ఇంత గొప్పవాళ్ళుగా మనం కీర్తిస్తున్నాము, కొంతమందిని దేవుళ్ళుగా పూజిస్తున్నాము అంటే మరి వాళ్ళు అంత గొప్ప స్థాయికి చేరుకున్నారు. మరి వాళ్ళు ఆ స్థాయికి ఎలా చేరుకున్నారు అంటే ఈ ధ్యానం వల్లే. అంటే ధ్యానం వల్లనే అంత గొప్ప స్థితికి వాళ్ళు చేరుకున్నారు అన్న విషయం నాకు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత తెలిసింది మాస్టర్స్. ఎందుకంటే అంతకుముందు నాకు ధ్యానం మీద పెద్ద అవగాహన లేదు. ఈ మార్గం రాకముందు ఏదో యోగాసనాలు చేసేవాళ్ళు ఒక 5 నిమిషాలు చేయిస్తారు మెడిటేషన్, ఏదో ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం అని మాత్రమే తెలుసు. లేదా నాకు ఇంకో అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఈ గొప్ప గొప్ప అంటే ఋషులు, మహర్షులు వాళ్ళ ఆశ్రమాలు నిర్మించుకొని అక్కడ తపస్సు చేస్తారు, లేదా హిమాలయాలో తపస్సు చేస్తారు ఆ భగవంతుడి కోసం అని అదొక సినిమా నాలెడ్జ్ అంతే. అంతకన్నా కూడా నాకు తెలీదు.
కానీ ఈ మార్గంలోకి పత్రిగారి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాతనే ఈ ధ్యానం అనేది అసలు అందరూ చేయొచ్చు. అంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ధ్యానం చేయొచ్చు. వయసుతో సంబంధం లేకుండా అందరూ చేయొచ్చు. అలా చేసి ఇప్పుడు మనం ఎవరైతే గొప్పవాళ్ళుగా అనుకుంటున్నామో, ఎవరైతే దేవుళ్ళుగా పూజిస్తున్నామో ఆ స్థాయికి మనం కూడా చేరుకోవచ్చు అని పత్రిక ద్వారా తెలుసుకొని ఈ ధ్యానం ఇంత గొప్పదా అన్న విషయం నాకు అర్థమైంది మాస్టర్స్. మరి అయితే ఈ ఇప్పుడు చూడండి ఆ స్థాయికి చేరుకోవాలంటే అంత ఈజీ కాదు. కానీ అలానే అసాధ్యం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు అది చేసి చూపించారు. అయితే మన నిరంతర కృషి అంటే కృషి, శ్రద్ధ, పట్టుదల, తపనతో మనము ఆ స్థితికి చేరుకోవచ్చు మాస్టర్స్. అయితే హ్మ్. కానీ సమాజంలో మనం గమనిస్తే ఎక్కడ చూసినా అంటే అందరి జీవితాల్లోనే ఏదో ఒక దుఃఖం ఉంది. అంటే ఇక దుఃఖము అంటే ఇంట్లో ఏమన్నా పోతే మనం పడే బాధే కాదు మాస్టర్స్. దుఃఖము అంటే రకరకాల సమస్యల వల్ల కలిగే బాధనే దుఃఖము అంటాము. అంటే అది ఒక ఆర్థిక స్థితి కావచ్చు. కొంతమందికి దీర్ఘకాలికంగా ఆర్థిక స్థితి అంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే కుటుంబ సమస్యలు ఉంటాయి. అంటే ఒక జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయనుకోండి. ఆహ్, ఇంట్లో తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. అక్కడ కూడా అది కూడా ఒక బాధే. అందరూ అందరి మధ్య గొడవలు జరుగుతున్నప్పుడు బాధ ఉంటుందక్కడ. అట్లాగే సంసార సమస్య. అంటే భార్య, భర్త, పిల్లల మధ్య ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఇరుగు పొరుగు వారితో సమస్య ఉంటుంది. అంటే మరి అంటే ఎదుటి వాళ్ళు ఎప్పుడంటే పక్క ఇంటి వాళ్ళు ఎప్పుడు మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉంటాయి. లేదా వృద్ధాప్య సమస్య. అంటే ఈ కళ్ళు కనపడకపోవడం, చెవులు వినక అంటే వినపడకపోవడము, అలా లేకపోతే అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే స్థితిలో, ఇలాంటి రకరకాల సమస్యలతో మానవుడు సతమతం అవుతున్నాడు. అయితే ఎవరైతే వాళ్ళకున్న ఇలాంటి సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, గొడవలు, రోగాలు, బాధలు వీటన్నిటి నుంచి శాశ్వతంగా బయటపడాలనే కాంక్ష ఉంటుందో, ఖచ్చితంగా వాళ్ళు ఈ ధ్యాన మార్గంలోకి రావాల్సిందే మాస్టర్స్. ఎందుకంటే దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడే మార్గమే ధ్యానము అని పత్రిక ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూడండి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్థిక సమస్య ఉందనుకోండి. ఏం చేస్తాము అంటే అప్పు చేస్తాము. అప్పు చేసినప్పుడు మరి దుఃఖానికి శాశ్వతంగా బయటపడే మార్గం ధ్యానం అన్నారు కదా! అంటే తిరిగి మన అప్పు చెల్లించాల్సిన అవసరం లేదా? ధ్యానం చేస్తే అనే డౌట్ రావచ్చు. అంటే అలా అని కాదు. ఇక్కడ మనం దుఃఖం నుంచి ఎలా బయటపడతాము అనంటే, చూడండి మనం మామూలుగా మానవుడు అంటే కనపడే శరీరం అనుకున్నాం ప్రాపంచికంగా. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసింది. పత్రిక చెప్పారు. మానవుడు అంటే 3 కలిపి మానవుడు అని. అంటే శరీరము, మనసు, ఆత్మ. ఈ 3 కలిపి మానవుడు అన్నారు పత్రిక. శరీరము, మనసు, ఆత్మ. సో, చూడండి మనం ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ మన కళ్ళు మూసుకుంటాము. మనం ఇప్పుడు అందరికీ తెలుసు కళ్ళు మూసుకుంటాము. వేళ్ళలో వేలు పెట్టుకుంటాము. కాళ్ళు క్రాస్ చేసుకొని, మనం సహజంగా జరిగే ఈ శ్వాసని గమనిస్తాం. అంటే ఆ శరీరానికి ఏ పని లేకుండా హాయిగా ఫస్ట్ మనం కూర్చోబెట్టేస్తాం ధ్యానంలో. అప్పుడు ఈ శరీరానికి ప్రాముఖ్యం ఉండదు. కళ్ళు తెరిచినప్పుడు నేను మాట్లాడుతున్నాను. మన అందరం అన్ని పనులు చేస్తూ ఉంటాం. కానీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరానికి ఏ పని ఉండదు కాబట్టి, ఈ శరీరాన్ని హాయిగా కూర్చోబెట్టేస్తాం కాబట్టి దీనికి ప్రాముఖ్యం ఉండదు. అప్పుడు మన కళ్ళు మూసుకొని వెంటనే ఏమవుతుంది అంటే, అందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ మనకు ఆలోచనలొస్తాయి. అంటే ఇది మనసు. సో, ఆలోచించేదెవరు? మనసు. సో, ఆ మనసులో వచ్చే ఆలోచనలు గతానివి గాని, భవిష్యత్తుకి గాని సంబంధించినవుంటాయి. అందరికీ ఏవో ఒక వాళ్ళకి ఆలోచనలొస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేస్తాము? వాటిని కట్ చేసి సహజంగా జరిగే ఈ శ్వాసని గమనిస్తాం. గమనిస్తున్నప్పుడు మనసు అలానే ఊరుకుంటుందా అంటే ఉండదు. మళ్ళా ఇంకో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ మనం కట్ చేసి మళ్ళీ మన శ్వాసను పట్టుకుంటాం. అలా చేయగా మెల్లిగా ఆలోచనలన్నీ తగ్గి ఒక స్థాయిలో, ఒక స్థితిలో ఎప్పుడైతే ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయో, అంటే ఎప్పుడైతే మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో, అప్పుడు ఈ మనసు యొక్క ప్రాముఖ్యం కూడా పోతుందనమాట. అయితే ఈ మనసుని కంట్రోల్ చేయగలిగేది ఒక్కటే అన్నమాట. అది ఏంటి అంటే శ్వాస. అందుకని పత్రికారు మనకి స్పష్టంగా చెప్పారు. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. ఇంకా ఏ రకంగానూ ఈ మనసుని మనం కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఆలోచనలు మనకి ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి మనల్ని. గతానికి సంబంధించినవి, భవిష్యత్తుకి సంబంధించినవి వస్తూనే ఉంటాయి. మరి శ్వాసకి
మనస్సుకి అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకు శ్వాసే అంటే శ్వాసకి మనసుకి సంబంధం ఉంది. ఇప్పుడు చూడండి, తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి పేగు ద్వారా శ్వాసను తీసుకుంటుంది. కానీ బిడ్డ బయటికి వచ్చినప్పుడు శ్వాస, మనసు 2 ఒకేసారి ఏర్పడతాయంట. అప్పుడు అంటే అవి ఆల్మోస్ట్ ట్విన్స్ లాగనమాట. అందుకనే మనసును కంట్రోల్ చేయాలంటే, మనసుని ఆలోచన రహిత స్థితికి తీసుకువెళ్ళాలంటే శ్వాసే ఏకైక మార్గం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం జనరల్‌గా గమనిస్తే ఆహ్, చూడండి, కొంతమంది బాగా ఆవేశంగా ఉద్రేకంగా, ఆవేశంగా ఉన్నారనుకోండి, వాళ్ళు బాగా ఊగిపోతూ ఉంటారు. మనం గమనించొచ్చు. మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు చాలా ఆవేశంగా ఊగిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు శ్వాస ఎక్కువ తీసుకుంటూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ శ్వాస యొక్క నిడివి ఆ లోపల నుంచి శ్వాస తీసుకోవడం కానీ, ఆ శ్వాసను వదలటం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత శ్వాస అంటే ఆ ఉద్రేకంగా ఉన్నప్పుడు అలా మనకు కనపడుతుంది కూడా వాళ్ళలో ఆ శ్వాస ఎక్కువ తీసుకుంటున్నట్టు. అదే ప్రశాంతంగా ఉన్నారనుకోండి, అసలు శ్వాస తీసుకుంటున్నారా లేదా అని డౌటొస్తుంది. అంటే ఆ శ్వాసకి మనసుకి ఉన్న సంబంధం అలా అన్నమాట. ఇప్పుడు కొత్తగా మనం ధ్యానంలోకొచ్చిన వాళ్ళు ఉంటారు. బిగినర్స్ ఉంటారు. ఇవాళే ధ్యానంలోకొచ్చారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎవరికైనా సరే, అందరికి ఉంటే కామన్‌గా వచ్చే అనుభవం ఏది? అంటే ఒక నిమిషంలో ఆల్‌మోస్ట్ 50 ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఎన్నో విషయాలు మన మనసులో ఉంటాయి. అవన్నీ కూడా బయటకొస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే మన మనసు ఎప్పుడు కూడా చూడండి, కళ్ళు తెరిచున్నప్పుడు మనసు చెప్పినట్టే మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాము. పొద్దునుంచి రాత్రి వరకు మనం ఏ పనులు చేసినా మనసు చెప్పినట్టే చేస్తాం. మనం మాట్లాడటం, చేతలు అన్నీ. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి మనం కూర్చున్నామో, కళ్ళు మూసేసామో, మనం ఏం పని చేయట్లేదు. మరి మనసుకి ఏదో ఒక పని కావాలి కదా! అందుకని అదేం చేస్తుందంటే ఆలోచన చేయడం మొదలెడుతుంది. అప్పుడు మనం ఏం చెప్తామంటే దానికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం. "నువ్వు ఆలోచన చేయడం కాదు మనసు, నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు" అంటాం. సరే, చెప్పినట్టుగా ఒక నిమిషం పెడుతుంది. ఒక ఫ్యూ సెకండ్స్. మళ్ళా వెంటనే ఒక ఆలోచనలోకెళ్ళిపోతుంది. అలా అప్పుడు అంటే ఈ ఆలోచనలు ఒక ఉధృతి ఎక్కువగా ఉంటుంది స్టార్టింగ్‌లో. అంటే ఒక నిమిషంలో 50 ఆలోచనల వరకు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఎగ్జాంపుల్‌గా చెప్పడం నేనిది. సో, అలా వచ్చినప్పుడు అలా వస్తూ ఉంటాయి. అప్పుడేమవుతుందంటే శ్వాస ఎక్కువగా తీసుకుంటామట. దీర్ఘంగా తీసుకోవడం, ఎక్కువగా తీసుకోవడం ఉంటుంది. అప్పుడు మనం గమనించొచ్చు మాస్టర్స్. ఈ అరచేయిని కనుక ఛాతీ దగ్గర పెడితే శ్వాస తీసుకొని వదిలేటప్పుడు ఆ గాలి యొక్క స్పర్శ మన అరచేయి అంటే ఛాతీ దగ్గర పెట్టినప్పుడు మనకు ఆ స్పర్శ తెలుస్తుందన్నమాట. అంత దీర్ఘంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆలోచనలకి ఇట్స్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు శ్వాస తీసుకోవడం అన్నమాట. అంటే మనం ఎక్కువ ఆలోచనలుంటే శ్వాస ఎక్కువ తీసుకుంటాం. సరే, అలా మనం సాధన చేస్తూ ఉంటాం. రోజు సాధన చేస్తూ ఉంటాము. చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మెల్లిగా ఆలోచన యొక్క ఉధృతి తగ్గుతూ ఉంటుంది. తగ్గుతూ ఉన్నప్పుడు నిమిషానికి ఒక 40 ఆలోచనలకొచ్చిందనుకోండి. 40 40, 30 40 ఆలోచనలో 30 ఆలోచనలు కావచ్చునుకోండి. ఈసారి ఈ అరచేయిని మన కంఠం దగ్గర పెట్టినప్పుడు ఆ శ్వాస అంటే అక్కడ శ్వాస ఒక నిడివి తగ్గిపోతుంది. ఆలోచనలు తగ్గాయి అంటే శ్వాస తీసుకోవడం కూడా తగ్గిపోతుంది. తగ్గిపోయి అప్పుడు మనం శ్వాస తీసుకొని ఆ గాలి వదిలేటప్పుడు ఆ స్పర్శ మనకి కంఠం దగ్గర పెట్టినప్పుడు ఆ స్పర్శ మనకి తగ్గుతుందనమాట. అప్పుడు ఛాతీ దగ్గర పెట్టినప్పుడు మనకు తగలదది. ఇక్కడ కంఠం దగ్గర పెట్టినప్పుడే తగ్గుతుంది. అంటే ఏంటి, అక్కడ ఆ శ్వాస తీసుకునే నిడివి తగ్గింది. సరే, ఇంకా సాధన చేస్తూ ఉంటాం. చేస్తూ ఉన్నప్పుడు 20 ఆలోచనలకు 10 ఆలోచనలు 20, 10 అలా ఆలోచనలకు తగ్గిపోయినాయనుకోండి. అప్పుడు ఈసారి మనము ఇక్కడ మూతి దగ్గర పెట్టినప్పుడు ఆ శ్వాస వదిలినప్పుడు అంటే ఇంకా తగ్గిపోయింది. శ్వాస ఇంకా తీసుకునేది తగ్గిపోయిందనమాట. ఇక్కడ పెట్టినప్పుడు మనకు ఆ గాలి వదిలినప్పుడు ఆ స్పర్శ మనకి ఇక్కడ తెలుస్తది. ఇక్కడ పెడితే తెలీదు. ఎందుకంటే అంత అంత శ్వాస తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి. ఇక్కడ పెడితే తెలుసు. ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఆ శ్వాస వదిలినప్పుడు మనకి ఆ స్పర్శ తెలుస్తుంది. సరే, ఇంకా 10 ఆలోచనలు, 5 ఆలోచనలకొచ్చేసిందనుకోండి. ఈసారి ముక్కు దగ్గర పెట్టినప్పుడే మనకి ఆ వదిలిన గాలి తెలుస్తుందనమాట. ఇక్కడ పెట్టినా కూడా తెలీదు. ఎందుకంటే ఇంకా శ్వాస తగ్గిపోయింది. ఇంక ఫైనల్‌గా ఆలోచనలన్నీ ఆగిపోయాయన్నప్పుడు ఆ శ్వాస లోపలే అద్ ఎలా అంటే ఇక భృగుస్థానం దగ్గర స్థితమైపోతుంది. ఉందా? లేదా? అన్న స్థితికి చేరుకుంటుందనమాట. అంటే ఆ శ్వాసకి, మనసుకి ఎంత లింక్ ఉందనేది ఇక్కడ మనం చూడాలి. అంటే ఆలోచనలకి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు శ్వాస. ఇప్పుడు మనకు ఆలోచనలన్నీ
ఖాళీ అయిపోయాయి అనుకోండి, శ్వాస ఉందా లేదా ఇంకా శ్వాసను గమనించాల్సిన అవసరం లేదు. శ్వాసను ఎప్పుడు గమనిస్తాము అంటే ఆలోచనలు ఉన్నప్పుడే. ఆలోచనలన్నీ క్రమేపీ తగ్గుతున్నప్పుడు శ్వాస యొక్క రేటు కూడా తగ్గి తగ్గి ఇంకా చివరిగా ఆలోచనలన్నీ ఆగిపోయినప్పుడు పురుగు స్థానంలో ఆ శ్వాస స్థితమవుతుంది. ఇది నేను థియరీగా చెప్పాను. ఎవరికైనా ప్రాక్టికల్‌గా అనుభవంలోకి వస్తుంది. మనం గమనించుకుంటే. అంటే ఇక్కడ పత్రి గారు ఏం చెప్పారు? ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస అని ఎందుకు అన్నారన్న విషయానికి ఇది చెప్పడం అన్నమాట. శ్వాసకి, మనసుకి అంత సంబంధం ఉంది. సో, ఎప్పుడైతే అలా మనము శ్వాసని పట్టుకుంటామో, ఆలోచనలన్నీ క్రమేపీ తగ్గుతాయి. మనకు 10 ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఒక ఆలోచన బయటకొచ్చింది. దాన్ని కట్ చేసి మనం శ్వాసను పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు ఆ ఆలోచన వెళ్ళిపోతుంది. అప్పుడు మనలో ఎన్నున్నాయి? 9 ఆలోచనలున్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మళ్ళీ ఇంకో ఆలోచన బయటకొస్తుంది. వచ్చినప్పుడు దాన్ని కట్ చేసి మళ్ళీ మనం శ్వాసను పట్టుకున్నప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది. అట్లా మెల్లిమెల్లిగా ఆలోచనలన్నీ కూడా ఖాళీ అయిపోతాయన్నమాట. సో, మరి ధ్యానం అంటే పత్రి గారు చెప్పిన నిర్వచనాలు ఏంటి అంటే, ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమే ధ్యానము అన్నారు. అంటే ధ్యానంలో ఎప్పుడైతే శ్వాసను పట్టుకుంటామో అప్పుడు మాత్రమే మన ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. అలాగే మనసు పని చేయని స్థితే ధ్యానము అన్నారు. మనసు ఎప్పుడు పనిచేస్తుంది? ఆలోచన ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఆలోచనలన్నీ ఖాళీ అయిపోయి ఆలోచనలన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా. ఆలోచనలేం లేవు. లేనప్పుడు ఇంకా మనసుకి ఏం పని లేదు కదా! సో, మనసు పని చేయని స్థితిలో ఉండడమే ధ్యానము అన్నారు. లేదా మనసుని ఖాళీ చేయటమే ధ్యానము అన్నారు. ఇప్పుడు ఒక చెత్తబుట్టలో చెత్తుంది. ఆ చెత్తంతా మనం పడేసాము. ఇంక చెత్తబుట్ట ఖాళీ అయినట్టే కదా! మన మనసులో ఆలోచనలు చెత్తే చెప్పాలంటే. అవంతా కూడా బయటికెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనసు ఖాళీ అయిపోయింది. సో, మనసును ఖాళీ చేయటమే ధ్యానము అన్నారు. సో, ధ్యా అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవడమన్నా, ఆలోచన రహిత స్థితిలో ఉండడమన్నా, మనసు పని చేయని స్థితికి చేరుకోవడమన్నా, మనసుని ఖాళీ చేయడమన్నా ధ్యానమే. సో, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? మన శ్వాసను పట్టుకున్నప్పుడే జరుగుతాయి అని చెప్పేసి పత్రి గారు చెప్పడం జరిగింది మాస్టర్. ఇంకా ఇదే విషయాన్ని యోగ శాస్త్రానికి పితామహుడు, ఆద్యుడు అయిన పతంజలి మహర్షి కూడా అదే చెప్పారు. ధ్యానము అంటే ఏంటంటే, నిర్విష మనః ధ్యానము అన్నారు. మనః అంటే మనసులో, నిర్విషయ విషయాలు అంటేనే ఆలోచనలు. నిర్విషయ అంటే ఎటువంటి ఆలోచనలు లేని స్థితిలో ఉండడమే ధ్యానము అన్నారు. అంటే ఇక్కడ మనసు ప్రాముఖ్యమే ఉండదనమాట. ఇప్పుడు ఇందాకే శరీరము, మనసు, ఆత్మ అని చెప్పాను. అంటే ఈ మనసుకి ఎటువంటి ప్రాముఖ్యం లేకుండా చేయడమే ధ్యానం. ఎందుకు అంటే ఇది ప్రాముఖ్యం లేకుండా చేస్తేనే చివరిగా మనం ఆత్మ దగ్గరికి చేరుకుంటాము. ఇది ఉన్నంత సేపు మన ఆత్మ దగ్గరికి చేరుకోలేం. మరి ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు ఆ భగవంతుడు. సో, ఈ భగవంతుడి దగ్గరికి చేరాలి. మన మెయిన్ పర్పస్ ఇది. దీనికి అడ్డుగా ఉంది ఈ మనసు. ముందు ఈ మనసును కి అసలు ప్రాముఖ్యం లేకుండా చేసేయాలి. అదెప్పుడు జరుగుతుంది? శ్వాసను పట్టుకున్నప్పుడే జరుగుతుంది. సో, శ్వాసను పట్టుకొని ఆలోచన రహిత స్థితికి చేరుకున్నప్పుడు ఇంక దీని ప్రమేయం ఏమి ఉండదు. అప్పుడు మనం ఆత్మతో ఉంటాం. ఎప్పుడైతే ఆత్మతో ఉంటామో మరి ఆత్మ అంటే ఎవరు? సాక్షాత్తు ఆ భగవంతుడు. మరి భగవంతుడంటే మరి ఆయన లక్షణం ఏంటి? ఆయన స్వరూపం ఏంటి అంటే ఆయన ఆనంద స్వరూపం ఆయన. అంటే సచ్చిదానంద స్వరూపము. సచ్చిత్ ఆనంద స్వరూపము. అంటే సత్యమైన, చైతన్యవంతమైన ఆనంద స్వరూపం. అంటే ఎప్పుడైతే మనం ఆయనతో ఉంటామో మనం కూడా ఆనందంగా ఉంటామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మ్యాగ్నెట్, ఇనుప ముక్క ఈ 2 పక్కన పక్కన పెట్టామనుకోండి. అలా ఉంచగా ఈ అయస్కాంత లక్షణాలన్నీ కూడా ఈ ఇనుప ముక్కకొచ్చేస్తాయి. స్టార్టింగ్‌లో ఏముండదు. కానీ ఉంచగా దీని లక్షణాలన్నీ దీనికి ఎలా అయితే వస్తాయో, అలాగే మనకు చెప్తుంటారు చూడండి పెద్దలు. 3 నెలలు సహవాసం చేసినా, 6 నెలలు సహవాసం చేసినా వీడు వాడైపోతారు అంటూ ఉంటారు. అలాగే ఎప్పుడైతే మనం భగవంతుడితో ఉంటామో, ప్రతిసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఈ ఆలోచన రహిత స్థితికి ఎప్పుడైతే చేరుకుంటామో, ఎప్పుడైతే మనం ఆత్మతో ఉంటామో, అలా ఉన్నప్పుడు, అలా ఉండగా ఆ భగవంతుడి లక్షణాలు మనకొచ్చేస్తాయన్నమాట. సో, మనం కూడా ఎంతో ఆనంద స్థితిని అనుభవిస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనం ఆత్మతో ఉంటామో, అంటే ఆ లక్షణాలు మనకొచ్చినప్పుడు, మనకెదురుగా ఉండే సమస్యలు అసలు పెద్ద సమస్యల్లాగే మనకనిపించవు. అలాగే ఎప్పుడైతే ఆ భగవంతుడి మీద మనం దృష్టి పెట్టామో, మన సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ భగవంతుడి మీద దృష్టి పెట్టినప్పుడు, మన యోగక్షేమాలన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు.
మన సమస్యలన్నీ మబ్బులు తొలగినట్టు తొలగిపోతాయి అన్నమాట. అందుకే ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఒక శ్లోకం చెప్పాడు మనకి 9వ అధ్యాయంలో 19వ శ్లోకంలో. అనన్యా చింతయంతో మామ్యో జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని. అంటే అన్ని చింతలు వదిలేసి ఎవరైతే నా మీద చింతన చేస్తారో, నా మీద దృష్టి పెడతారో, అంటే ఈ ఆత్మ మీద దృష్టి పెడతారో, వారి యొక్క యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అని చెప్పేసి బ శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. సో భగవంతుడిని పొందే, భగవంతుడితో ఉండే, భగవంతుడిని తెలుసుకునే, భగవంతుడి అనుభూతి చెందే, భగవంతుడిని సాక్షాత్కరించుకునే ఏకైక మార్గం ధ్యానము. చాలా మంది ఏం చేస్తారు? పూజలు, స్తోత్రాలు, జపాలు, పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు అంటూ ఎన్నో చేస్తారు. ఈ మార్గంలో రాకముందు ఎవరైనా అది చేస్తారు, నేను అదే చేశాను. కానీ ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో అసలైన ఆరాధన ఏంటి అంటే సత్యారాధన. పత్రిక చెప్పారు మన ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం, విగ్రహారాధన కాదు సత్యారాధన చేయాలి. 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం అది. మరి ఆయన ఎందుకు అలా చెప్పారు అంటే అసలైన సత్యారాధన ఏంటంటే ఆత్మారాధన. ఆత్మ అంటే సాక్షాత్తు భగవంతుడు. ఎక్కడున్నాడు? ఈ శరీరంలో ఉన్నాడు ఆత్మగా. సో అంతర్ముఖం అవ్వాలి మనము అని చెప్పేసి చెప్పారు. అంతేకాని మనము ఏవి చేసినా, పూజలు, స్తోత్రాలు, జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు ఏమి చేసినా సరే భగవంతుని మనం దర్శించలేము, భగవంతుని తెలుసుకోలేము, భగవంతుని అనుభూతి చెందలేము అన్న విషయాలు తెలుసుకోవాలి మాస్టర్స్. తర్వాత అలాంటి అయితే ఎప్పుడైతే ఆ ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటామో, ఎప్పుడైతే ఆత్మతో ఉంటామో దాన్నే ధ్యాన స్థితి అంటారు. ఆ స్థితిలోనే ప్రకృతిలోని విశ్వశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశించి ఈ అంటే ఆ శక్తి మనలోకి ప్రవేశించడం ద్వారా మనకి నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. నాడీ మండల శుద్ధి జరగడమే కాకుండా ఇంకా మనకి ఆ శక్తి పెరగడం వల్ల ఎన్నో లాభాలు మనం పొందడం జరుగుతుంది మాస్టర్స్. సో అంటే శక్తి పెరగడం వల్ల మనకి పొందే లాభాలు ఏంటి అని కొన్ని తెలుసుకుందామని. ఒకటి, శారీరక అనారోగ్యం తగ్గుతుంది. తర్వాత మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇంకా మనసు శుద్ధత్వంలోకి వస్తుంది. ఇంకా అంటే మనసు అంతకుముందు మురికిగా ఉంటుంది మనకున్న చెడు గుణాల వల్ల. అది ఇప్పుడు శుద్ధత్వం అంటే నిర్మలం అవుతుంది అన్నమాట. తర్వాత బుద్ధి వికసిస్తుంది. ఇది ఒక్కొక్క పాయింట్‌కి చాలా చెప్పొచ్చు. నాకున్న టైంకి నేను వాటిని ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నాకు అవ్వట్లేదు. సో బుద్ధి వికసిస్తుంది. అలాగే వివేకము, విచక్షణ, జ్ఞానము కలుగుతుంది. ఇంకా సాధన తీవ్రంగా చేసినప్పుడు మనసు శూన్యమైపోయినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది. అలాగే మూడో కన్ను తెరుచుకుంటుంది. సూక్ష్మ శరీర యానం చేస్తాము. ఇంకా గత జన్మలు చూసుకోవడము, అందరి జన్మలు చూసుకోవడం చూడటము జరుగుతుంది. ఆత్మ దర్శనం కలుగుతుంది. అంటే భగవంతుడిని సాక్షాత్కరించుకుంటాం అన్నమాట. భగవంతుడిని అనుభవపూర్వకంగా తెలుసుకునే స్థాయికి మనం చేరుకుంటాము. అలాగే సృష్టి రహస్యాలు తెలుస్తాయి. బ్రహ్మ జ్ఞానం పొందుతాము. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి మనం చేరుకుంటాం మాస్టర్స్. అంత గొప్పది ధ్యానం. ధ్యానం అంటే ఇది అసలు సామాన్యమైనది కాదు. అంటే అనుభవపూర్వకంగా అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మమును అయి ఉన్నాను, ఆ భగవంతుడిని అయి ఉన్నానని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. కానీ ఇవన్నీ ఎప్పుడు అంటే ధ్యానంలో మనం పొందిన శక్తితోనే మాస్టర్స్. శక్తి పెరిగినప్పుడు మనం పొందే లాభాలు ఇవన్నీ. అయితే శక్తి పెరిగినప్పుడు పొందే లాభాలని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడు మనం కనుక గమనిస్తే సొసైటీలో జస్ట్ ఓవరాల్‌గా మనం సమాజాన్ని మన పిరమిడ్ సొసైటీలోని అబ్జర్వ్ చేస్తే మీకు ఎన్ని ఇయర్స్ అయింది ఈ మార్గంలోకి వచ్చి అంటే రకరకాలుగా చెప్తుంటారు. మేము 2 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది, 6 మంత్స్ అయింది, 3 ఇయర్స్ అయింది, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అలా చెప్తూ ఉంటారు. అలా ఎవరు ఎప్పుడు వస్తే అప్పుడు అని చెప్తారు. అయితే కానీ మనం గమనిస్తే ఎక్కువ మటుకు ప్రవర్తనలో మార్పు మనకు కనపడటం లేదనమాట. అంటే పత్రి గారు ఏం చెప్పారు? నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పారు.
మరి మనము ఆత్మ అని తెలుసుకుంటే సరిపోతుందా? ఆత్మ అన్నట్టుగా మనం జీవించాలా? అంటే మన ఆత్మ అన్నట్టుగా మనం జీవించడం లేదు. మన శరీరం అన్నట్టుగానే జీవిస్తున్నాము. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇతరులను కామెంట్ చేయటము, జడ్జ్‌మెంట్ చేయటము. ఎక్కువ మందిని మన సొసైటీలో గమనిస్తున్నాం. ఇంకా చూడ గమనిస్తే అధికార కాంక్ష ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ పదవుల కోసం కొట్లాడుకోవడము, తర్వాత ఈ మార్గంలోనే డబ్బు సంపాదించడము, ఇలా ఇంకా అబద్ధాలు చెప్పడం ఇలాంటివన్నీ చూస్తున్నాం మనం. ఆత్మ అన్నట్టుగా ఎవ్వరు జీవించటం లేదు. నిజంగా ధ్యానంలో పొందిన ధ్యానంలో మన శక్తి పెరిగినప్పుడు ఆత్మ అన్నట్టుగా జీవించాలి. కానీ మనము చూస్తే ఎక్కడా గూడా మనకి ఎవరి ప్రవర్తనలో పెద్దగా మార్పనేది కనపడటం లేదు. మనము అంటే మళ్ళీ ఏం చెప్తారు జనరల్‌గా మనం ఎలా వింటూ ఉంటామంటే మామూలుగా మాస్టర్స్ ఏమంటూ ఉంటారంటే, "మేము రోజు చేస్తాము సాధన. మేము అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు కూడా కండక్ట్ చేస్తాము." ఇలా చెప్తూ ఉంటారు. బట్ మార్పు అనేది ఏది కనపడట్లేదన్నమాట. అప్పుడు చూడండి ఎ ఎ ఎట్లా ఉంటుంది అంటే, ఒక ఇంట్లోనే ధ్యానం చేసేవాళ్ళు, చేయని వాళ్ళు ఇద్దరు ఉంటారు. అయితే ఆ చేయని వాళ్ళు చేసే వాళ్ళని ఏమంటారంటే, "మీరు ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నారు కదా! మరి మీలో ఎటువంటి మార్పు లేదు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు ధ్యానము?" అనేవాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమందికి వాళ్ళకే అనిపిస్తుందన్నమాట. మరి నేను ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను కదా! నాలో ఎటువంటి మార్పు లేదు. అనేసేసి మరి ఇంక చేయడం ఎందుకు? మానేయొచ్చు కదా! అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే అసలు ధ్యానంలోకి ఏవో లాభాలు పొందుతామని ఎవరైనా వస్తారు. కానీ మరి లాభాలు పొందకపోతే అనుకుంటారన్నమాట. ఎన్ని ఇయర్స్ చేసినా ఏమి లేదు. మానేస్తే పోలేదని. అంతేకాని అసలు లోపం ఎక్కడుంది? ఆ లోపాన్ని ఎలా సరి చేసుకోవాలనే వైపుగా ఆలోచించరన్నమాట. అంటే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటోంది తప్ప మార్పు కనపడటం లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనము ధ్యానంలో పొందే కొద్దో గొప్పో శక్తి, మనము చేసే చిన్న చిన్న తప్పులు, పొరపాట్ల వల్ల తెలియకుండానే మనం ఎంతో శక్తిని కోల్పోతున్నాము. మనకు తెలియక చేసే చిన్న చిన్న తప్పులు, పొరపాట్ల వల్ల తెలియకుండా ఎంతో శక్తిని కోల్పోతాము. ఇప్పుడు శక్తి ఉన్నప్పుడు మనకు ఎన్ని లాభాలొస్తాయని ఇందాక చెప్పుకున్నాము. కానీ శక్తిని కోల్పోవడం వల్ల ఏం జరుగుతుంది? మనం చేసినా చేయనట్టే అయిపోతుందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ నిండాలి. ట్యాంక్ నిండాలని చెప్పేసి మోటరేసాను. మోటరేసినప్పుడు ఏమైందంటే, ఆ ట్యాంకు నిండటం లేదు ఎంతసేపటికి. ఎందుకు నిండటం లేదు అంటే, ఆ ట్యాంక్ ఒక చిల్లుంది. ఆ చిల్లి ఉండటం వల్ల ఆ ట్యాంక్ నిండటంలా. ఒకవేళ ఆ చిల్లిని మనం పూర్తి చేసామనుకోండి, అప్పుడు ఆ ట్యాంక్ నిండుతుంది. అలాగే ఈ ధ్యానంలో మనం పొందే కొద్దో గొప్పో శక్తిని మనం తె మనం తెలిసి తెలియక మనం చేసే తప్పులు, పొరపాట్ల వల్ల ఆ వచ్చిన శక్తిని గనక మనం కోల్పోతే, మనము ఏ లాభాలు పొందలేము. సో, ఏ విషయాల వల్ల మన శక్తిని కోల్పోతున్నామో, ఆ శక్తి కోల్పోకపోతే అంటే ఆ శక్తి కోల్పోకుండా మనం జాగ్రత్త పడితే, అప్పుడు మనం ఎలాంటి లాభం పొందుతామో అన్న ఈ 2 విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఒకటి అయితే ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇవి ఎవరన్నా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మాస్టర్స్. ఎందుకంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. వీలైతే రాసుకోండి. మనము ఎందుకంటే ఇవాళ వింటాము. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాము. సో, ఎవరైనా సరే ఒకవేళ మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఏంటంటే, మరి గురువుగారు ఏం చెప్తున్నారంటే, మన ఇంద్రియాలని మనము అవసరానికి మించి ఉపయోగిస్తున్నాము. సో, గురువుగారు ఏం చెప్తున్నారంటే, మనం ఇంద్రియాలని అవసరమైన మేరకే ఉపయోగించాలి. ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మంచిది. అనవసరంగా ఉపయోగిస్తే శక్తి కోల్పోతాము అని చెప్తున్నారు. మన ఇంద్రియాలని అవసరమైన మేరకే ఉపయోగించాలి అని చెప్తున్నారు. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 58వ శ్లోకంలో చెప్పడం జరిగింది. యథా సంహారతే ఛాయ కూర్మాంగోనీవ సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని చెప్పారు. అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, తాబేలు తన అవయవాలని
అన్ని వైపుల నుంచి ఎలాగైతే ముడుచుకుంటుందో, మానవుడు కూడా తన ఇంద్రియాలని అంతర్ముఖం చేసినప్పుడు వారి శక్తి స్థిరంగా ఉంటుంది అని చెప్పారనమాట. అంటే తాబేలు ఎప్పుడైతే దానికి అవసరం లేనప్పుడు అవయవాలన్నీ ముడుచుకోవడం వల్ల అక్కడ విశ్రాంతి పొంది శక్తిని సంపాదించుకుంటుంది. తాబేలు దానికి అవసరం లేనప్పుడు, అది అవసరం లేదు అది అన్నప్పుడు ఏం చేస్తుంది, దాని అవయవాలన్నిటిని ముడుచుకుంటుంది. ముడుచుకోవడం వల్ల ఏమైంది అక్కడ అంటే, అక్కడ విశ్రాంతి పొందాయి అవి. ఆ విశ్రాంతి పొందడం వల్ల శక్తిని సంపాదించుకుంటుంది. ఆ తర్వాత అవసరమైనప్పుడు మళ్ళీ వాటిని ఉపయోగించుకుంటుంది అనమాట. అప్పుడు వడివడిగా అడుగులేస్తుంది. అలాగే మానవుడు కూడా అవసరమైన మేరకే ఇంద్రియాలు ఉపయోగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 10 అంతస్తులు 15 అంతస్తులు మెట్లు ఎక్కాలనుకోండి, మనం 4, 5 అంతస్తులు ఎక్కుతాము. ఎక్కిన తర్వాత ఇంకా అసలు నేను ఎక్కలేను అనిపిస్తుంది. ఒక 4, 5 అంతస్తులు ఎక్కిన తర్వాత ఇంకా కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. సో ఇంక ఎక్కలేను అనిపిస్తుంది. కొంచెం ఆగామనుకోండి, మళ్ళీ ఎక్కడం మొదలెడతాం. ఎలా ఎక్కగలుగుతున్నాం మళ్ళీ అంటే, అక్కడ కాళ్ళకి విశ్రాంతి ఇవ్వడం వల్ల ఆ శక్తి సంపాదించుకున్నాయి. సో అందుకే మళ్ళీ ఎక్కగలిగాం మనం. అంటే ఇక్కడ మనం ఏవైనా సరే ఉపయోగించుకోకపోతే శక్తి కోల్పోము. ఎక్కువగా ఉపయోగించామంటే శక్తి కోల్పోతాము అని చెప్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి, మనకి సండే హాలిడే కదా, గవర్నమెంట్ హాలిడే. ఎందుకు గవర్నమెంట్ సండే హాలిడే ఇస్తోంది? ఇప్పుడైతే 5 డే వీక్ కూడా అయినాయి కొన్ని కంపెనీస్‌కి. ఎందుకు అంటే వీక్ అంతా కష్టపడతారు కాబట్టి సండే శరీరానికి విశ్రాంతి ఇస్తే మళ్ళా యాజ్ యూజువల్‌గా మండే నుంచి యథావిధిగా చక్కగా పని చేసుకోగలుగుతారు అని చెప్పి. అంటే ఆ శరీరానికి విశ్రాంతి కావాలి అని సండే హాలిడే పెట్టారు. అలాగే చూడండి, అంతెందుకు రాత్రి మనం పడుకుంటాం. అయితే ఒకసారి మనకి రాత్రి ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్ళిళ్ళు ఉంటాయి. ఆ రోజు మనం నిద్ర పోలేము. అలాగే మనం వేరే ఊరికెళ్తున్నాం అనుకోండి, ట్రావెలింగ్ ఉన్నప్పుడు కూడా మనకు నిద్ర పట్టలేదనుకోండి, పొద్దున మనకు చాలా డల్‌గా ఉంటుంది. యాక్టివ్‌గా ఉండదు. ఎందుకు? మన శరీరానికి, ఇంద్రియాలకి విశ్రాంతి దొరకలేదు. విశ్రాంతి మనం ఇవ్వలేకపోయాం. ఎప్పుడైతే ఆ విశ్రాంతి ఇవ్వమో, విశ్రాంతి తీసుకోకపోయినప్పుడు ఏమవుతుందంటే శక్తి కోల్పోతాం మనం. ఎందుకంటే ఇప్పుడు రోజువారీ పనులలో పొద్దున్నుంచి కళ్ళు తెరిచినప్పుడు నుంచి రాత్రి పడుకునేంత వరకు మనము మన శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సుని అన్నిటిని ఉపయోగిస్తూ ఉంటాం. సో అక్కడ శక్తి ఖర్చవుతూ ఉంటుంది. రాత్రి ఏమవుతుంది అంటే మనం పడుకున్నప్పుడు వాటికి విశ్రాంతి ఇవ్వడం వల్ల అక్కడ శక్తి ఆదా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక 100 రూపీస్ ఉంది మన దగ్గర. అక్కడ అవసరమున్నా లేకపోయినా మనము ఏవోటి కొనేసామనుకోండి, 100 రూపీస్‌లో అయిపోతుంది. కానీ ఏది అవసరమో అది మాత్రమే కొన్నామనుకోండి, అక్కడ డబ్బు ఆదా అవుతుంది. అలాగే మనము అవసరం లేనప్పుడు వాటికి విశ్రాంతినిచ్చినప్పుడు అక్కడ శక్తి ఆదా అవుతుంది. అందుకే పత్రి గారంటారు, మీకు అవసరమైన మేరకే మీరు అవయవాలని ఈ ఇంద్రియాలని ఉపయోగించండి అని చెప్తారు. ఇప్పుడు ధ్యానంలో చూడండి, మనం కళ్ళు మూసేసుకుంటాము, నోరు కట్టేస్తాము, చేతులు, కాళ్ళు అన్ని కట్టేస్తాం మనం కదా! అయితే పత్రి గారు ఏం చెప్తున్నారంటే, మీరు ధ్యానం చేసేటప్పుడు కూడా మీరు కళ్ళు తెరవద్దు అంటారు. కొంతమంది ఏంటంటే ధ్యానం కూర్చుంటారు, కానీ ఎవరైనా వచ్చారనుకోండి, గబుక్కున కళ్ళు తెరుస్తారు. అప్పుడు అంతవరకు ధ్యానంలో ఎంతో కొంత శక్తి సంపాదించుకున్నది కూడా 40% ఆఫ్ ద శక్తి వాళ్ళు కోల్పోతారట. ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు తెరిస్తే 40% సంపాదించే శక్తిని కోల్పోతారట. అలాగే మనము కొంతమంది చూడండి, ఈ ధ్యానంలో రాని వాళ్ళు అంటే ఒక ఇంట్లో కొంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. ఆ చేయని వాళ్ళు ఏం చేస్తారు, చేసే వాళ్ళని ఏదో మాట్లాడిస్తూ ఉంటారు ధ్యానం చేస్తున్నా కూడా. అప్పుడు వీళ్ళేంటి, ఇంక సమాధానం ఇవ్వక తప్పదన్నట్టుగా సమాధానం ఇస్తారు. అలా మాట్లాడినా కూడా 40% శక్తిని కోల్పోతారు. సంపాదించుకునే శక్తిని కోల్పోతారు అని చెప్పేసి చెప్తున్నారు పత్రి గారు. సో అందుకని
కళ్ళు తెరవకూడదు, మాట్లాడకూడదు. మనం చేసే కొద్ది సమయమైనా సరే ఒక రూమ్‌లో తలుపేసుకొని కూర్చొని ఎవరిని అంటే డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మనం సాధన చేసుకోవాలి మాస్టర్స్. లేకపోతే మన సంపాదించే శక్తిని కోల్పోతాం. ఇంకా మన మాట, మాటే కాదు చూడండి ఇప్పుడు చాలా మంది ఎలా అంటే టైమ్ పాస్ అవ్వట్లేదని ఈ ఇంద్రియాలను ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కొంతమంది చూడండి ఆ సీరియల్స్ టీవీలో వచ్చే సీరియల్స్‌ని ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా చూస్తూనే ఉంటారు. లేదా సినిమాలు చూస్తుంటారు. లేదా ఇప్పుడు మొబైల్‌లో ఆ యూట్యూబ్ వీడియోస్‌కి లెక్కే లేదు. అందరూ టైమ్ పాస్ అని మరి ఎన్నో రకరకాలు ఉంటాయి. అవన్నీ చూస్తుంటారు. చాలా సేపు చూస్తుంటారు. అప్పుడు ఆ కళ్ళకి, చెవులకి విశ్రాంతి ఇవ్వరనమాట. చూస్తూనే ఉంటారు. అలాగే టైమ్ పాస్ అవ్వట్లేదని మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. గంటలు గంటలు ఫోన్‌లో మాట్లాడుతుంటారు. లేతే ఇంక లేడీస్ అయితే ఎదురింటి వాళ్ళతో, పక్కింటి వాళ్ళతో ఇలాంటి ఏవో వాళ్ళట్లా, వీళ్ళిట్లా ఏవో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అవసరానికి మించి వాక్కును ఉపయోగిస్తూ ఉంటారు. సో, అలా చేయడం వల్ల శక్తిని కోల్పోతారు అని చెప్తున్నారు పత్రి గారు. సో, ఇంద్రియాలని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంకా అంటే పత్రి గారు ఏం చెప్తున్నారంటే శక్తి కనుక మనము పెంచుకున్నప్పుడు వచ్చే లాభాలేంటి? శక్తి కోల్పోవడం వల్ల వచ్చే నష్టం ఏంటో కనుక మనకు అర్థమవుతే, మనం వాక్కుని చాలా తక్కువగా ఉపయోగిస్తాము. ఇన్‌ఫాక్ట్ ఇంద్రియాలని చాలా తక్కువగా ఉపయోగిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. సో, ఎప్పుడైనా సరే అన్ ఇప్పుడు ఎందుకంటే శక్తి పెరిగినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎరుకుతో మాట్లాడతాం. అలా కాకుండా ఊరికేనే మాట్లాడుతూ ఉంటారు కదా! కొంతమంది ఫోన్‌లలో వాళ్ళ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. బంధువులతో ఇలా అవర్స్ టుగెదర్ మాట్లాడేవాళ్ళు. అలా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు కరెక్టే. కానీ అలా మాట్లాడేటప్పుడు ఎన్నో అపస్వరాలు దొర్లుతాయి. ఆ అపస్వరాలొచ్చాయి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి వాళ్ళకి పాపకర్మ యాడ్ అయిపోతుంది. అంటే చూడండి అపస్వరాలు అంటే మాట్లాడకూడని మాటలు ఎన్నో వచ్చేస్తూ ఉంటాయి. ఇతరులని కామెంట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడతారు. ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకి చాలా ఇయర్స్ అయింది పెళ్ళై. కానీ పిల్లలు పుట్టలేదనుకోండి. "ఏంటి మీకింకా పిల్లలు పుట్టలేదా?" అనేసనంటారు. అంటే వాళ్ళు బాధపడతారు గదా! ఆ మాటింటే. అలాగే ఇంకొంతమంది ఎలా ఉంటారు ఆహ్, వ వాళ్ళకి ఫస్ట్ ఏమో పాప పుట్టింది. మళ్ళా పాప పుట్టిందనుకోండి. ఏంటి మళ్ళా పాపే పుట్టిందా? బాబు పుడితే బావుండేదే. ఎలా అంటే ఆ మాటలు ఎలా ఉంటాయంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా ఉంటాయన్నమాట. అలా బాధ పెట్టే ప్రతి మాట కూడా పాపకరమే అవుతుంది. అది మన కర్మకి మనకి రికార్డ్ అయిపోతుంది. మన కర్మ కింద రికార్డ్ అవుతుంది. మళ్ళా మనం దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే ప్రతి మాట కూడా కర్మే అని పత్రిక చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకని ఇతరులని ఏ విధంగా కూడా మనము బాధ పెట్టకూడదు. అవమానించడము, దూషించడము, విమర్శించటము, అంటే ఎత్తి చూపించటము ఇట్లా అలా చేశావేంటి ఇలా, ఇవన్నీ కూడా మనం చేయకూడదు. సో, మనం మాట్లాడే కొద్దీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇతరులను కామెంట్ చేయడము ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకనే మాట్లాడే ప్రతి మాట చాలా ఎరుకుతో మాట్లాడాలి. ఊరికే ఎందుకు అలా ఎక్కువగా మాట్లాడతావు అని పత్రికారు ఎన్నో సార్లు అనేవారట. అక్కడ శక్తి కోల్పోవడమే కాదు, పాపకర్మని మూట కట్టుకుంటాము. అందుకని నీ నోటి మాటే నీ నుదిటి రాత అన్నారు చెప్పారు పత్రికారు. నీ నోటి మాటే నీ నుదిటి రాత. మనం మనమేమనుకుంటాం చాలా మంది మార్గం రాకముందైతే భగవంతుడు నా తలరాత ఇలా రాసాడు. లేతే వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల అనుకుంటాం. కానీ కాదు. మన మాటలు, మన పనులు, మన చేతల వల్లే మన నుదిటి మీద రాత మనమే మనమే మన నుదిటి మీద రాతకి కారణం మనమే అన్న విషయం తెలుసుకోవాలి. అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట కూడా నీ నోటి వెంట రాకూడదు. అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పత్రి గారు. ఇంకా వీలైతే మౌనం పాటించమన్నారాయన.
వారంలో ఒక రోజు కానీ 15 రోజులకి ఒకసారి కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మౌనం పాటించండి అని చెప్పారు. అలాగే ఇవన్నీ అయితే ఇప్పుడు చూడండి మన ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే మనకి ఇంద్రియాలు 2 రకాలు. సో బాహ్యేంద్రియాలు, అంతరేంద్రియం. బాహ్యేంద్రియాలు 2 రకాలు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే సెన్స్ ఆర్గన్స్ అన్నమాట. అంటే మన కళ్ళు, ముక్కు, చెవులు, నాలిక, చర్మము. ఇవి అంటే నువ్వు ఏం చూస్తున్నావు, ఏం తింటున్నావు, అంటే ఏది రుచి చూసావు, ఏది పీల్చావు వాసన, ఆహ్, ఏది విన్నాము, అది వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఈ జ్ఞానాన్నంతా మెదడుకి అందిస్తాయి కాబట్టి వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలు ఏంటి అంటే కర్మలు చేస్తాయి. అంటే చేతులు, కాళ్ళు, నోరు, శిశ్నము, గుదము అంటే మలమూత్ర ద్వారా. సో ఇవన్నిటికి విశ్రాంతి అంటే మనము ఈ ఇంద్రియాలకు విశ్రాంతి ఇవ్వాలని చెప్పిన ప్రాసెస్‌లో ఇవన్నీ కూడా బాహ్యేంద్రియాల కిందకొస్తాయి. సో అంతరేంద్రియం ఉంది. అదేంటి అనంటే మనసు. సో ఈ మనస్సును కూడా మనం విశ్రాంతి ఇవ్వాలి అని చెప్పారు పత్రి గారు. అంటే మన రోజువారీగా మనసుని బాగా యూజ్ చేస్తూనే ఉంటాం జనరల్‌గా. ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు పడుకునేంత వరకు మనం చేసే పనులన్నిటికి కూడా మనసే కదా! మనసు చెప్పినట్టే చేస్తుంటాం ఏమైనా. సో, అయితే ఎంత అవసరమో అంత మేరకే ఉపయోగించండి మనసునైనా అని చెప్తున్నారు. ఊరికనే ఎక్కువగా ఉపయోగించకండి. కొంతమంది చూడండి బాగా ఓవర్ థింకింగ్ చేస్తారు. ఒకే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూనే ఉంటారు. అలా చేసిన శక్తిని కోల్పోతాము. అలాగే అంటే వాళ్ళకు ఖాళీ అంటే ఖాళీగా కూర్చున్నారనుకోండి, గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. గతంలో జరిగిన ఏదో బాధాకర సంఘటనలున్నాయనుకోండి, వాటిని ఆలోచిస్తూ ఉంటారు. లేదా భవిష్యత్తు గురించి ఎలా ఉంటుందో అని చెప్పేసి తలుచుకొని మరి ఆందోళన పడతారు. గతం గురించి తలుచుకొని బాధపడతారు. లేదా భవిష్యత్తు గురించి తలుచుకొని ఆందోళన పడతారు. సో, ఓవరాల్‌గా మనస్తాపానికి గురవుతారు. మానసిక అశాంతికి లోనవుతారు. అలా అయినా కూడా శక్తిని కోల్పోవడం జరుగుతుంది. సో, అందుకే పత్రి గారు ఏమంటున్నారంటే, ఖాళీగా ఉంటే గనక నువ్వేమి ఆలోచించకు. నువ్వు ఖాళీగా కూర్చున్నావనుకో, అంతే నువ్వసలేమి ఆలోచించకు అంటారు. కొంతమంది ఆహ్, స్ట్రెస్ స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. టెన్షన్స్‌తో ఉంటారు. వాళ్ళు కూడా శక్తి కోల్పోతూ ఉంటారనమాట. అందుకే ఏమంటారంటే, నువ్వు ఖాళీగా ఉన్నావనుకో, ఒక 5 నిమిషాలు నీకు టైం దొరికింది. నువ్వు ధ్యానంలో కూర్చో. నీకు ఒక పావుగంట టైం దొరికింది. ధ్యానంలో కూర్చో. ఒక అరగంట టైం దొరికింది. ధ్యానంలో కూర్చో. మరి ధ్యానం ఎంత గొప్పది. అన్ని ఇంద్రియాలకి అక్కడ విశ్రాంతి ఇస్తున్నాం మనం. జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, మనస్సుకి అన్నిటికి విశ్రాంతి ఇస్తున్నాం. అక్కడ శక్తి ఆదా అవ్వడమే కాకుండా, ప్రకృతిలోని విశ్వశక్తి కూడా మనలోకి ప్రవేశించడం వల్ల శక్తి పెరుగుతుంది. మనం ఏంటంటే కాస్త టైం దొరికినా సరే ఇంద్రియాల్ని ఈ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎంజాయ్‌మెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. అవసరానికి మించి వాటిని వాడేస్తున్నాం. కానీ పత్రి గారు ఏమంటున్నారు, "నీకు కొంచెం టైం దొరికిందా నువ్వు ధ్యానంలో కూర్చో" అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు శక్తిని కోల్పోం సరికదా, శక్తిని పెంచుకున్న వాళ్ళమవుతాం. ఇక్కడ ధ్యానం చేయడం ఒక ఎత్తయితే, ఆ ధ్యానం వల్ల పొందిన శక్తిని కోల్పోకుండా ఉండడం ఒక ఎత్తు. సో, ఆ శక్తిని మనం అస్సలు కోల్పోకూడదు. ఎందుకంటే శక్తిని కోల్పోతే మనం అంతే ముందెలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటాం. ధ్యానంలో రాకముందు నువ్వు ఎలా ఉన్నావో, ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా అలానే ఉన్నాము ఎన్నేళ్ళైనా అన్నట్టు అవుతుంది. అందుకే అంత ఇంపార్టెంట్ శక్తి పెరగడం అనేది. ఇంకా ఆ శక్తి పెరగడం వల్ల మనకొచ్చే మరో లాభం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్‌గా చెడు గుణాలు తొలగిపోతాయి. అంటే చెడు గుణాలు అంటే తమో గుణము, రజో గుణము ఈ 2 బాగా చెడ్డ గుణాలు. అవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. సో, అవి తొలగిపోతాయన్నమాట. మరి ఈ గుణాలనేవి మనసుకు సంబంధించినవి. సో, ఈ గుణాల బట్టే మన ఆలోచన, చేత, మాట, ప్రవర్తన ఏదైనా సరే ఒక మనిషిని చూసి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళ గుణం ఏంటో మనం చెప్పొచ్చు. సో, అంటే ఎప్పుడైతే ఆ చెడు గుణాలు తొలగుతాయో, చెడు ఆచరణలు, చెడు అలవాట్లు, చెడు మాటలు, చెడు తిండ్లు, చెడు వ్యసనాలు ఇలా అన్ని చెడులు తొలగిపోతాయన్నమాట. అంటే ఎదుటి వారిలో చాలా మార్పుని మనం గమనించొచ్చు. ఇప్పుడు అంతకుముందు ఈ ధ్యానంలోకి రాకముందు ఎవరైనా సరే అందరిని కొంతమందుంటారు. ఎంతసేపు ఇతరులని విసిగిస్తూ ఉంటారు. కష్టపెడుతుంటారు.
వాళ్ళని ఏదో విధంగా విసిగిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ చెడ్డ ప్రవర్తనతో, ఆ చెడు గుణాల వల్ల వాళ్ళని ఇతరులని ఏదో విధంగా విసిగిస్తారు. కానీ ఈ మార్గంలోకొచ్చి నిజంగా ఆ చెడు గుణాలు తొలగించుకుంటే వాళ్ళలో ఎంత మార్పొస్తుందంటే వీళ్ళు అనుకుంటారనమాట. ఏంటి అంతకుముందు బాగా ఇలా విసిగిచ్చేవాడు. ఇప్పుడసలు హ్మ్. చాలా చక్కగా ప్రవర్తిస్తున్నాడు అని. అంటే అంతలాగా మార్పును మనం గమనించొచ్చనమాట. ఆహ్, బుద్ధుడిని ఒక ఆసామి అడిగాడట. ఏంటంటే, "మరి మీరు ధ్యానం చేస్తున్నారు కదా! మీకొచ్చిన లాభం ఏంటి?" అనంటే బుద్ధుడన్నాడంట, "నేను అంటే నేను ధ్యానంలో నేను లాభం ఏం పొందలేదు. నేను పోగొట్టుకున్నాను" అన్నారంట. అదేంటి అంటే, "ధ్యానం చేయడం వల్ల నష్టపోతారా? పోగొట్టుకుంటారా?" అని అతను ఆశ్చర్యపోయాడంట. అప్పుడు బుద్ధుడన్నాడంట, "నేను కోపము, అహంకారము, గర్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ పోగొట్టుకున్నాను" అని చెప్పారట బుద్ధుడు. ఎలా పోగొట్టుకున్నాడు? ధ్యానంలో పొందిన శక్తి వల్లనే ఆయన అవన్నీ పోగొట్టుకోగలిగాడు. అంత గొప్పదండి ధ్యానం. ధ్యానంలో పొందే శక్తి వల్ల మనం పొందే లాభం. పూర్తిగా మన ప్రవర్తనే మారిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, ఈ శక్తి, బలము ఒకటే అనుకుంటారు. బలం వేరు, శక్తి వేరు. బలం అనేది శరీరానికి సంబంధించింది. అంటే కొంతమంది శరీరం చాలా బలిష్టంగా ఉందనుకోండి, వాళ్ళు చాలా బలంగా ఉన్నారు అనుకుంటారు. ఒకవేళ శరీరం శుష్కించిందనుకోండి, సన్నగా అయిపోయారు అలా, అప్పుడు బలం లేదు అని మనం తె మనకి కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ శక్తి అనేది పెరిగిందా, తగ్గిందా అన్న విషయం మనకెలా తెలుస్తుంది అంటే, మన ప్రవర్తనలో కలిగే మార్పే అన్నమాట. ఇప్పుడు మన ప్రవర్తనలో ఏ మార్పు లేదనుకోండి, శక్తి పెరగనట్టే. మన ప్రవర్తనలో మార్పొచ్చింది, ఎదుటివాడు కూడా గమనించగలుగుతున్నాడు అనంటే ఖచ్చితంగా మన శక్తి పెరిగినట్టే. కానీ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. స్థిరంగా మెయింటైన్ చేయగలుగుతున్నామా? ఇంకా మంచి శుద్ధత్వంలోకి అంటే ఆ సాధన చేసే కొద్దీ, మనలో శక్తి పెరిగే కొద్దీ, మన మనసు బాగా శుద్ధత్వంలోకి వెళ్తున్నట్టన్నమాట. అంటే మెల్లి మెల్లిగా మనకి దైవిక లక్షణాలొస్తూ ఉంటాయి. ఎప్పటి వరకు మనకి చెడు గుణాలుంటాయో, మనలో ఎటువంటి మార్పు రాదు. ఆ చెడు గుణాలు తొలగాలంటే శక్తి పెరగాలి. ఆ శక్తి పెరిగినప్పుడు చెడు గుణాలు తొలగిపోతాయి. అప్పుడు మనలో చాలా మార్పొస్తుంది. ఇంకా సాధన చేస్తున్నప్పుడు మెల్లిగా మనకి ఆ దైవిక లక్షణాలనేవి మనకి మొదలవుతాయి. మెల్లగా దైవ స్వరూపులుగా మనం కూడా మారుతూ ఉంటాం. ఇప్పుడు ఆ గొప్పవాళ్ళ గురించి ఎవరి గురించి చెప్పుకుంటున్నామో, అలా మనం కూడా మెల్లి మెల్లిగా ఆ స్థితికి చేరుకోవడానికి ఆహ్, ప్రయత్నం అన్నమాట. సో, ఎందుకంటే దేవుడు చూడండి వాళ్ళు అంతులేని శక్తివంతులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చూడండి ఒక రమణ మహర్షిని అసలు పత్రి గారిని ఎవరు ఈ గొప్ప వాళ్ళందరిని చూస్తే వాళ్ళకి శరీరం ఉంది. మనకి శరీరం ఉంది. మనకిలాగే వాళ్ళకి ఉంది. మనం ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేశారు. చేస్తున్నారు. అంటే మాట్లాడటము, తినటము, చూడటము, వినటము అన్నీ మనకిలాగా వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు కూడా. కానీ మనకి వాళ్ళకి డిఫరెన్స్ ఎక్కడొస్తున్నది? అంటే మనము సంపాదించుకున్న శక్తిని, ధ్యానంలో పొందిన కొద్దో గొప్పో శక్తిని మనం కోల్పోతున్నాము. వాళ్ళు ధ్యానంలో పొందిన శక్తిని వాళ్ళు కాపాడుకుంటున్నారు. సో, వాళ్ళు చాలా గొప్పవారుగా మనకి కనపడుతున్నారు. వాళ్ళు నిజంగా గొప్పవారుగా గొప్ప పనులు చేస్తున్నారు. లోక కళ్యాణకరమైన పనులు చేస్తున్నారు. మనం సామాన్యులుగా ఉన్నాము. మనం వారిని ఆశీర్వదించమంటున్నాము. వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు. ఒక్క శక్తే డిఫరెన్స్ ఇక్కడ. ఇది అర్థం చేసుకోవాలి. అక్కడ కేవలం శక్తిని కాపాడుకుంటే మనం కూడా ఆ స్థాయికి చేరుకుంటాము. శక్తిని కోల్పోతే మనం ఇలానే ఉంటాము. వాళ్ళ శక్తిని కోల్పోరు. ఇప్పుడు రమణ మహర్షి ఆయన ఎంతో అంటే ఆయన శరీరం ఎంతో శుష్కించి ఉంటుంది. సన్నగా ఉంటారు. ఆకర్షణ ఏమి ఉండదు. కానీ ఎంతమంది ఆయనకి ఆకర్షితులయ్యారు. వేల లక్షల మంది ఆయన ఆయన దగ్గరికెళ్ళేవారు అప్పట్లోనే. ఎందుకు? ఆయన ఎంతో శక్తివంతుడు. ఎంతో జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జ్ఞానాన్ని అందరికి అందించారు. పత్రి గారు కూడా ఎంతో జ్ఞానవంతుడాయన. అనంతమైన జ్ఞానం ఉంది ఆయన దగ్గర. దానికే అందరూ ఆకర్షితులయ్యారు. అంటే ఆ శక్తి వల్లే జ్ఞానం కూడా పెరిగేది. శక్తి కోల్పోతే ఎటువంటి జ్ఞానము మనకి రాదు. సో, అందుకనే శక్తిని కోల్పోకూడదు. ఇంకా అన్నిటికన్నా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే,
శక్తిని మనం ఇంకా ఏ విధంగా కోల్పోతున్నామో అంటే మనం తీసుకునే ఆహారం వల్ల. పత్రిక చాలా స్పష్టంగా చెప్తారు మాస్టర్స్. తమోగుణ, రజోగుణ ప్రధానమైన ఆహారాలు పూర్తిగా మానేయాలి అని చెప్తారు. కఠినమైన ఆహార నియమాలు పాటించాలి అని చెప్తారు. ఇప్పుడు తమోగుణ ప్రధానమైన ఆహారాలేంటో మనకు తెలుసు. అంటే పాసిపోయినవి, పులిసిపోయినవి, నిల్వ ఉన్నవి ఇవన్నీ తమోగుణాన్ని ప్రేరేపిస్తాయి. అంటే కొంతమంది చూడండి పొద్దున్నే వంటకి ఏదో 2 ఐటెమ్స్ చేస్తాము. అంటే లంచ్‌కి చేసిన ఐటెమ్స్‌ని ఇంకా మిగిలితే రాత్రి గూడా తీసుకుంటారు. ఇంకా మిగిలితే సాంబార్ లాంటివి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి నెక్స్ట్ డే ఇడ్లీకో, దోసకో ఆ సాంబార్‌ని నంచుకుంటారనమాట. అంటే పొద్దున చేసింది రాత్రి తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వరకు అంటే అది తమోగుణాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే పత్రిగారు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా వండుకోండి. ఏ పూటకి ఆ పూట వండుకోండి అంటారు. అలాగే ఇప్పుడు ఇడ్లీ పిండి, దోస పిండి తర్వాత పెరుగు, మజ్జిగ ఇవి పులుస్తాయి. ఆ పులిసినవి అట్లాంటి తీసుకోకూడదు. అది తమోగుణాన్ని ప్రేరేపిస్తుంది. సో, వీటికి అంటే ఆహార పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన తినే ఆహారం బట్టి మన గుణం మారిపోతూ ఉంటుందన్నమాట. సో, ఈ అందుకనే సాత్వికమైన శాకాహారం తీసుకోమని చెప్పారు పత్రిగారు. ఇంకా అంటే తమో గుణం కన్నా, రజో గుణం కన్నా సాత్విక గుణంలో ఉండే వారికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సాత్వికమైన ఆహారం తీసుకుంటారు కాబట్టి అని చెప్పడం జరిగింది. ఇంకా మాంసాహారానికి సంబంధించింది ఏంటంటే అదే మాంసాహారం అంటే ఇంకా జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఏవి తిన్నా మాంసాహారం కిందకే వస్తాయి. అలాగే కోడిగుడ్లు, వెల్లుల్లి గూడా. ఇది కూడా మాంసాహారం కిందకి రాకపోయినా అది రజో గుణాన్ని ప్రేరేపిస్తుంది. ఈ రజో గుణం కూడా చాలా చెడు గుణము. సో, ఈ గుణాన్ని ప్రేరేపిస్తాయి కాబట్టి ఈ ఆహారాలు వాటిని పూర్తిగా మానేయడమే కాదు, ఆ పాత్రలో వండినవి అంటే పాత్రలో అయితే ఆ మాంసాహారం వండుతారో, ఆ పాత్రలు గూడా పక్కకు పెట్టేయమని చెప్పడం జరిగింది పత్రిగారు. అంటే ఎవరైతే ఈ మార్గంలోకొచ్చి శాకాహారులుగా మారారో, వాళ్ళు మళ్ళా ఆ పాత్రలో వండుకోవద్దు. అప్పుడు శక్తిని కోల్పోవాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ మాంసాహార దోషం వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు ఇంకో డబ్బా ఉందనుకోండి, ఆ డబ్బా వాడేసాము. వాడేసిన తర్వాత ఎంత కడిగినా ఆ ఇంగువ వాసన అందులో ఉంటుంది. ఆ ఇంగువ దోషం అందులో ఉంటుంది కదా! అలాగే ఈ మాంసాహారం వండిన పాత్రల్లో శాకాహారం వండినా సరే ఆ దోషం ఉంటుంది. అందుకని శక్తిని ఆ శక్తి రాదు. అందుకని ఆహ్, ఆ పాత్రలు కానీ, ఆ కత్తులు కానీ అంటే ఆహ్, అదే కత్తిని మళ్ళీ మన కూరగాయలు కోసుకోవడానికి వాడడం అలా చేయకూడదు. కంప్లీట్‌గా సెపరేట్ సెట్ పెట్టుకోమని చెప్తారు. అంత స్ట్రిక్ట్‌గా హ్మ్. మనము పాటించాలి అంటారు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా పార్టీస్ కానీ, ఫంక్షన్స్ కానీ వెళ్లారనుకోండి, అక్కడ మాంసాహారము, శాకాహారము 2 ఉంటాయి. అయితే కొంతమంది ఏమంటారంటే మేము శాకాహారమే తీసుకున్నామండి అంటారు. కానీ కాదండి. ఎందుకంటే వాళ్ళు మాంసాహారం వండిన పాత్రలోనే శాకాహారం వండుతారు. వాళ్ళకలాంటి భేదాలేమి ఉండవు కాబట్టి వాళ్ళు అందులోనే వండేస్తారు. అలాగే ఆ గరిటెలే దీంట్లో పెట్టిన గరిటె దాంట్లో, దాంట్లో పెట్టిన గరిటె దీంట్లో అలా వాళ్ళు వండేటప్పుడు ఏదైనా చేయొచ్చు. అలాంటప్పుడు అందుకని మీరు తిండికి కక్కుర్తి పడొద్దు. పత్రికారనే చెప్పిందే చెప్తున్నాను మాస్టర్స్. తిండికి కక్కుర్తి పడొద్దు. మీరు అక్కడ ఏదో ఫ్రూట్స్ ఉంటాయి. ఏదైనా ఐస్ క్రీమ్ ఉంటుంది. ఏదో స్వీట్స్ ఉంటాయి. అవి తీసుకోండి. మీరు నాకింకా అక్కడ ఏం లేదని మీరు కక్కుర్తి పడితే మీరింత కష్టపడి ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేసి మీరు పొందిన శక్తి అంతా కూడా కోల్పోవలసి వస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. సో, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. తమోగుణ ప్రధానమైన, రజోగుణ ప్రధానమైన ఆహారాలు అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఈ మార్గంలో అంటే ధ్యానం చేయడం వల్ల మనం ఆ చెడు గుణాలు తొలగించుకుంటామని చెప్పాం. ఒక పక్క చెడు గుణాలు చెడు గుణాలు తొలగించుకుంటూ ఉంటాం ధ్యానంలో. కానీ ఇంకొక పక్క మళ్ళీ ఈ ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి, ఒక పక్క పోగొట్టుకుంటూ మళ్ళీ ఆహారంతో మళ్ళా మనం ఆ గుణాన్ని పెంచుకుంటున్నాం. ఇంకా అప్పుడు మనలో మార్పెక్కడొస్తుంది మాస్టర్స్? మనం ఆ ఆహారాన్ని స్ట్రిక్ట్‌గా మానేసి, ధ్యానం సీరియస్‌గా చేస్తున్నప్పుడు ఆ చెడు గుణాలు తొలగిపోతే మనలో మార్పనేది కనపడుతుంది. ఒక పక్క ఇది తొలగించుకుందాము ఇవి తొలుగుతాయి. శక్తి పెరుగుతున్నప్పుడు కొంచెం తొలుగుతాయి అనుకుందాం. కానీ మళ్ళీ మన ఆహారం ద్వారా మళ్ళీ మనం ఆ గుణాలు పెంచుకుంటున్నాం. సో, అందుకని ముందు అది కఠినమైన ఆహార నియమాలు పాటించాలి అన్నారు. అంటే ఇక్కడ ధ్యానం ఎంత ముఖ్యమో, కఠినమైన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యము.
అలాగే ధ్యానం ద్వారా పొందిన శక్తిని కోల్పోవడం కూడా అంతే ముఖ్యము. ఈ ఈ 3 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. శక్తిని అనిత్య ధ్యాన సాధన చాలా ఇంపార్టెంట్. దానిలో పొందే శక్తిని కోల్పోవడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాంట్లో పార్ట్‌గా కఠినమైన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు సాత్విక గుణం, ఇప్పుడు ఆ 2 గుణాలు తొలగించుకున్నవాడు సాత్విక గుణంలో ఉన్నవాడు. సాత్విక గుణం మంచి గుణం. ఈ గుణంలో ఉన్నవాడు ఎప్పుడైతే రజోగుణ ప్రధానమైన ఆహారం తీసుకుంటాడనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ శక్తిని కోల్పోయి రజోగుణంలోకి పడిపోతాడు మళ్ళీ. అదే తమోగుణ ప్రధానమైన ఆహారం తీసుకుంటే ఇంకా శక్తి కోల్పోయి తమోగుణంలోకి పడిపోతారు. సో అందుకనే మనము ఆహార నియమాలు పాటించాలి, కఠినంగా పాటించాలి. శుద్ధ సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ఎందుకంటే సాత్వికమైన శాకాహారంలో లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, కూరగాయలన్నీ కూడా వాటిలో శక్తి ఎక్కువ ఉంటుంది. ప్లస్ అది సత్వగుణాన్ని పెంచుతాయన్నమాట. ఇలా అంటే ఇప్పుడు మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఒకటేమో మన ఇంద్రియాలని పొదుపుగా ఉపయోగించాలి. అలాగే కఠినమైన ఆహార నియమాలు పాటించాలి. ప్రతి ఒక్క విషయంలో ఎన్నో పాయింట్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో మనం కనుక జాగ్రత్తలు తీసుకున్నప్పుడు పత్రి గారు చెప్పినట్టు మన ధ్యానంలో పొందిన శక్తిని మనం కోల్పోకుండా శక్తి పెరగడం వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతాం మాస్టర్స్. సో నాకింతటి అవకాశం ఇచ్చిన పత్రిజీ మహిళా ఏంటి చైతన్య మహిళా చైతన్య వారికి, అలాగే పత్రి గారికి, నా గురువులకి మరొకసారి, అలానే జూమ్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి మరొకసారి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.